హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహజ లా పాయింట్స్ తెలుగు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దామండి. ఏంటంటే అరెస్ట్ చేశాక ఎందుకు అరెస్ట్ చేశారో పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసిన వ్యక్తికి కారణం చెప్పాలా? అయితే కొత్తగా వచ్చాయి కదా చట్టాలు. ఏంటేంటివి? భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇంకొకటి BSA అంటే భారతీయ సాక్ష్య అధినియం. దీని ప్రకారము అరెస్ట్ చేసిన వ్యక్తికి కారణాలను చెప్పాలా? ఒకవేళ చెప్పాల్సి ఉంటే ఏ సెక్షన్, ఏ యాక్ట్ వర్తిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, అరెస్ట్ చేసిన వ్యక్తికి ఖచ్చితంగా ఎందుకు అరెస్ట్ చేశారో కారణాన్ని చెప్పాలి. ఏ విధమైన కారణం లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ నేరానికి సంబంధించిన పూర్తి వివరాలు, అతన్ని అరెస్ట్ చేయుటకు తగిన కారణాలు ఆ వ్యక్తికి పోలీసు అధికారి తప్పనిసరిగా వివరించాలి. ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి. ఒకవేళ అది బెయిల్ ఇవ్వదగిన నేరం కింద ఒక వ్యక్తిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేసిన సందర్భాల్లో బెయిల్ తీసుకోవడానికి అవకాశం ఉందని షూరిటీస్ని పెట్టుకోమని చెప్పి పోలీసు వాళ్ళు ఆ వ్యక్తికి తెలియపరచాల్సి ఉంటుంది. షూరిటీస్ అంటే హామీదారులు అంటారు తెలుగులో. వాళ్ళని సమకూర్చుకోండి, మీకు బెయిల్ వస్తుంది అని చెప్పి పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఇన్ఫామ్ చేయాలి. ఇది ముందు CRPC అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 50 చెప్పేది. ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షా సంహితలో సెక్షన్ 47 పర్సన్ అరెస్టెడ్ టు బి ఇన్ఫార్మ్డ్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ రైట్ టు బెయిల్ అంటే ఇన్ఫార్మ్ చేయాలి అండ్ రైట్ టు బెయిల్ ఉంటే నీకు బెయిల్ తీసుకునే రైట్ కూడా ఉంది అని చెప్పి పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసిన వ్యక్తికి చెప్పాల్సి ఉంటుంది. సో ఎవరినైనా కారణం లేకుండా అరెస్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి తెలుసుకునే రైట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, తీవ్రవాదులు, టెర్రరిస్టులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కొన్ని స్పెషల్ యాక్ట్స్ ఉంటాయన్నమాట. అప్పుడు వీళ్ళకి ఈ యాక్ట్ అనేది వర్తించదు. ఎటువంటి కారణం లేకపోయినా అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేసేయచ్చు. వాళ్ళకి కారణం చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని గుర్తుంచుకోవాలి. మామూలుగా సిటిజన్స్ అయితే చెప్పాలి. టెర్రరిస్ట్, తీవ్రవాదులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకి రీజన్స్ చెప్పకుండానే అరెస్ట్ చేసేయచ్చు పోలీస్ వాళ్ళు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.